అందరికీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఇంత రైస్ ఎందుకు కలుపుతున్నాను అనుకుంటున్నారు కదా. మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. దానికోసమే క్యారియర్ అనేది ఇక్కడి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. బాక్సెస్ తీసుకెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక అవ్వదు అని చెప్పేసి అందుకోసమే ఇక్కడి నుంచి మేము బాక్స్ అయితే ఇలాగా చిత్రాన్నం అయితే చేసాము. నా ఫేవరెట్ అనమాట ఇది. అంటే లెమన్ రైస్ నాకు నచ్చదు, కానీ లెమన్ వేస్తే ఇలాగ చింతపులుసుతో చేస్తారు కదా, ఆ చిత్రాన్నం అంటే నాకు చాలా ఇష్టము. అదైతే ఇక్కడ చేసేసుకున్నాం అనమాట. అంతా డాడీ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇద్దరు వెళ్తున్నాం అనమాట. పిల్లలు పెద్దలు అంతా. అందుకోసమే ఇక్కడ ఇంత క్వాంటిటీలో రైస్ అనేది కలుపుతున్నాము. నేను కలుపుతూ ఉంటే మా ఆయన అయితే వీడియో తీశారనమాట. చూసారా, మొత్తం పిక్నిక్ క్యారియర్ మొత్తం ఫుల్ పెట్టేసామన్నమాట. మా ఆయన నేను తక్కువ పెడుతున్నాను అని చెప్పేసి అడిగారు, అందుకోసం నేను చూపిస్తున్నాను. అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చూపిస్తున్నాను అనమాట. మొత్తం అక్కడ కట్టేసాను చిత్రాన్నం అయితే. తర్వాత ఇక్కడ పిండి అనేది ఇది చేసిందనమాట, వేరుశనగ పౌడరు. అదే మా సైడ్ అయితే మేము పొడి అనేసి అంటాము. వేరుశనగ పొడి అయితే చేసుకున్నాం అనమాట. తర్వాత ఇక్కడ పిండి ఆల్రెడీ చేస్తూ ఉండింది పూరీలు. తర్వాత నేనైతే పిండికి హెల్ప్ చేస్తున్నాను అనమాట పూరీస్ చేయడానికి. మా చిన్నప్పుడు అయితే మేము ఇలాగ ఎక్కడానికి వెళ్ళేది ఉంటే కంపల్సరీగా ఇలాగ పూరీలు, అలాగే వేరుశనగ పొడి ఉంది కదా, అవైతే తీసుకెళ్లే వాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ అందరూ అంతే మా సైడు. ఎక్కడికైనా జర్నీస్ అంటే అలాగ తీసుకెళ్లే వాళ్ళు అనమాట. జర్నీస్లో హెల్ప్ అవుతాయి అని చెప్పేసి. బయట ఫుడ్ మనం అంతగా తినలేం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, చేసేసి మొత్తం తీసుకెళ్ళామన్నమాట లంచ్. ఇక్కడ చూసారా, ఇక్కడ అంత ట్రైన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది ఎటు వెళ్తున్నాము అని చెప్పేసి. చూస్తున్నారు కదా, అంతా అయితే ట్రైన్లోకి అయితే కూర్చున్నాము. ట్రైన్ కూడా ఆల్రెడీ మూవ్ అయిపోయింది. చూడండి, పిల్లలు పైకి ఎక్కారనమాట. ఒక్కొక్క సీట్లో ఎక్కారు. భయమే లేదు అసలు. చాలా గోలగా చేస్తున్నారు. ఇంకోవైపు మా చిన్నోడైతే వచ్చిపోయే వాళ్ళకి బాయ్ చెప్పడం మా వాడికి అలవాటు కదా, ఇంకా అలా చెప్తూ ఉన్నాడు. తర్వాత ఈయనేమో ఆయనకి బాగా ఇదైపోయాడు అనమాట, బాబుని పట్టుకొని. అందుకోసం ఇలా బయటకు అయితే వచ్చాడు. ఆ డోర్ దగ్గర నించుకొని అలా ఫీల్ అవుతూ ఆస్వాదిస్తూ ఉన్నాడు అనమాట అక్కడ వెదర్ని. తర్వాత ఇక్కడ నేను వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాడు అనమాట. మీకు చాలా ఫన్నీగా ఉంటుంది మా ఆయనతో జర్నీ. నాకు చాలా ఇష్టం అనమాట. మా ఆయనతో జర్నీ చేయడం అంటే చాలా ఫన్నీగా మాట్లాడుతూ జోక్ చేస్తూ చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మా బాబు కూడా వచ్చాడనమాట మాతో పాటు. మా తమ్ముడు ఏడుస్తుంటే మా తమ్ముడు తీసుకుని వచ్చాడు. ఈయనైతే ఇక్కడ పిచ్చి పోజులన్నీ ఇస్తున్నాడు అనమాట. నాకు అలా తీయ అని ఫొటోస్ అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడో కింద పెట్టాడు, అది చూస్తే కొండ పైన ఉందండి. అదే చెప్తున్నాను నేను. పిక్స్ తీయాలంట అతనికి. తను అదే పిక్స్ తీయమని పోజ్ ఇస్తూ ఉన్నాడు. అవ్వదు నాకు అని చెప్పేసి, నాకేమో భయం అవుతుంది అక్కడ డోర్లో నిల్చున్నావు అని చెప్పేసి. నేను అంటున్నా ఏం పర్లేదు తీ అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత మా బాబుని తీసుకొని కాసేపు అయితే అటు ఇటు ఆడించాడనమాట. మా ఆయనకి పిల్లలు ఆడించడం అంటే చాలా ఇష్టం. బాగా ఓపికగా ఆడిస్తాడు. నాకన్నా ఒక్కొక్కసారి టెంపర్ లూజ్ అవుతూ ఉంటుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ మా హస్బెండ్ అలా కాదు, చాలా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ మనిషి మా ఆయన పిల్లల్ని అయితే ఆడిస్తాడు. అందుకోసమే ఎక్కువ శాతం నాకన్నా మా ఆయన అంటేనే మా పిల్లలకి బాగా ఇష్టము. ఆయన కోపడ్డు బాగా ఆడిస్తాడనమాట పిల్లలకి. వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా అంటే చెప్తూ ఆడిస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాం చూడండి. చెప్పాను కదా, చిత్రాన్నం అయితే చేసామని. చిత్రాన్నము అలాగే కొన్ని బొంగులు అయితే అవి కూడా వేయించుకొని తెచ్చుకున్నాము. అలాగే వేరుశనగ పొడి. ఫస్ట్ అవైతే తింటున్నాము. నాకు ఒక్క చిత్రాన్నం ఉంటే చాలండి. బిర్యానీ పెట్టినా అన్నిటి ముందు నాకు చిత్రాన్నం అంటే చాలా ఇష్టము. వాటన్నిటికన్నా ఇది ఒక్కటి పెడితే చాలు. బిర్యానీ కావాలా, చిత్రాన్నం కావాలంటే చిత్రాన్నం అనే టైప్ నేను. అంత ఇష్టము. బాగా కుదిరాలి, చేయడం బాగా చేస్తే బాగా తింటాను. అదొక్కటి చాలు నాకు. కాకపోతే ఇప్పుడు ఫంక్షన్స్లో ఏమవుతుందంటే చిత్రాన్నాలే చేయట్లేదు, అంతా ఏంటి పులావ్ చేస్తున్నారు. పలావ్. ఈ పులావ్ అనే వర్డ్ నాకు అలానే వస్తుంటుంది. మా హస్బెండ్స్ అయితే ఎక్కిరిస్తూనే ఉంటారు. అదే చేస్తున్నారు. ఇలా చిత్రాన్నం చేస్తే బాగా తినొచ్చు కదా అని నాకు అట్లా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు. చూసారా, ఇక్కడ మేము ఎక్కడ ఉన్నాము. ఇది వచ్చేసి శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అక్కడికైతే వెళ్ళాము. ఇది శ్రావణ మాసంలో తీసిన వీడియో అనమాట. ఫస్ట్ శనివారమే వెళ్ళాము శ్రావణ మాసంలో.
అక్కడ అన్నయ్యకి అయితే మొక్కు ఉన్నిందనమాట. అన్నయ్య హెయిర్ అంతా అలానే పెంచేసుకున్నాడు, మొక్కుబడి ఉన్నింది. అది తీర్చుకోవడానికి కోసమని ఫ్యామిలీ అంతా వెళ్ళాము. చూసారా, అక్కడంతా దీపాలు పెడుతూ ఉన్నారు. ఇవన్నీ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు వెళ్ళామని చెప్పేసి. దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చాక ఇంక ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నాం అనమాట శ్రావణ మాసంలో. అసలు ఒక్క లాస్ట్ శనివారం తప్ప మొత్తం అన్ని వీక్స్ మేము ఒక్కోసారి ఒక్కో టెంపుల్కి అయితే వెళ్ళాము. శ్రావణ మాసం మాత్రం అట్లా బాగా గడిచిపోయింది మాకు. వ్రతాలని, పూజలని, ఇలాగ బయటికి వెళ్ళడాలు చాలా బాగుండిందనమాట. ఎక్కువ శాతం నాకు జర్నీస్ అంటే బాగా ఇష్టం. ఇలా ప్లేసెస్కి వెళ్ళడము, ఎప్పుడు ఇంట్లో ఉండడం అంటే నాకు నచ్చదు. వెళ్తూ ఉండాలన్నమాట. అప్పుడే బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, మైండ్ రీఫ్రెష్ అవుతుంది. నాకైతే ఎప్పుడు ఒకే చోట ఉండమంటే నాకు చేత కాదు. ఎందుకంటే పెళ్ళి కాకముందంతా ఒక చోటే ఉన్నాను. మా హస్బెండ్తో తిరిగి అంటే ఆయన జాబ్లో అటు ఇటు వెళ్ళడం ఇవన్నీ ఉంటుంది కదా. ఎప్పుడు ఫారెస్ట్ అలా ఉండి ఉండి నాకు పిచ్చెక్కిపోయేది. అందుకోసమే రిటైర్డ్ వచ్చినప్పటి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఎప్పుడు ఒక చోట ఉండడం అంటే బోర్. వెళ్తూ ఉంటే బాగుంటుంది. మీకు కూడా అంతే, ఇంట్లో ఎప్పుడు ఉంటే బోర్గానే ఉంటుంది. ఇలాగ వెళ్తూ ఉంటే మూడ్ చేంజ్ అవుతుంది. అందులోనూ పూజలు అంటే నాకు మామూలు పిచ్చి కాదు బాగా. అందుకోసమే శ్రావణ మాసం మొత్తం ఒక్కో వీక్ ఒక్కొక్క గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. అలానే జరిగింది. లాస్ట్ వీక్ మాత్రం డ్యూటీ పడడం వల్ల మిస్ అయిపోయింది. ఇక్కడైతే నేను ఇంక దీపం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మా వారు రావాలన్నమాట. ఆయన నేను కలిసి ఇంకా దీపం అయితే వెలిగించాలి. ఇంకా ఆయన ఏదో తీసుకురావడానికి వెళ్ళారు. తర్వాత ఇక్కడ నేను అన్నీ రెడీ చేసి పెట్టేసి ఉన్నాను. ఇంకా ఆయన వచ్చేపటికి ఇంకా ఆయన అయితే దీపం అయితే వెలిగిస్తున్నారు. నేనైతే అగరబత్తిలో వెలిగించడానికి చేస్తున్నాను, అవ్వలేదు. అంటే ఈ మధ్యకాలంలో చెప్పారనమాట, అగరబత్తిలతో వెలిగించాలి, డైరెక్ట్ మ్యాచ్ బాక్స్తో వెలిగించకూడదు అని చెప్పేసి నేను వెలిగించలేదు. ఇంకా మా ఆయన అయితే ఇంకా ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు అని చెప్పేసి మ్యాచ్ బాక్స్తో అయితే దీపాన్ని అయితే వెలిగించారు. తర్వాత ఇంకా అలాగ దీపం అయితే పెట్టేశాక ఇంకా నమస్కరించుకున్నాము. అక్కడితో అయిపోయింది పూజ అనేది. తర్వాత ఇంకా అక్కడ పక్కన మా అన్నయ్య వదిన వాళ్ళు కూడా వెలిగించున్నారు. మా పిల్లల్ని ఇక్కడ వీడియో తీయమన్నాము, అందుకోసమే అటు ఇటు షేక్ చేస్తూ తీస్తూ ఉన్నారనమాట. చిన్నపిల్లలు కదా, ఇంకా మాత్రం తీసిందే ఎక్కువ అనమాట. ఇక్కడ మాలాగే చాలామంది ఇక్కడ బోల్డ్ మంది వచ్చి అక్కడ దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారనమాట. ఇంకా మాసం మొత్తం అలానే ఉంటుంది కదా, ప్రతి వీక్ నేను ఇక్కడ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆయన అయితే స్వీట్స్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. అదైతే మేము అక్కడ పెట్టున్నాము. జస్ట్ నైట్ పెట్టాము, అంతలోనే చీమలు బాగా పట్టేసి ఉన్నాయి. ఏంటో చీమలు అసలు బట్టలకి ఎక్కుతున్నాయి, మనము రైస్ పెడితే రైస్కి ఎక్కుతున్నాయి, ఇట్లా ఫ్లోర్ మీద వాటికి ఎక్కుతున్నాయి. బట్టలు మనం తీసుకొస్తాం కదా డ్రై అయ్యాక, అలా కుర్చీలో పెట్టేస్తే బోల్డ్ చీమలు ఎక్కేస్తున్నాయి. గోడల మీద కూడా పాకుతూ ఉన్నాయి. అదేదో వనభోజనాలకు వెళ్ళినట్టు వెళ్తూ ఉన్నాయి అనమాట. చీమలు చూస్తే భయం అయిపోతుంది. ఎవరైనా అంటే చూసుకోకుండా బట్టలు వేసుకున్నామంటే ఆ రోజు భరతనాట్యం, కూచిపూడి అన్నీ అయిపోతాయి అన్నమాట. చీమలు అంతగా ఉన్నాయి. వీటి సొల్యూషన్ మీకు తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఎందుకంటే చాలా ఫేస్ చేస్తున్నాను అనమాట చీమల వల్ల. ఎందుకంటే అంటే మనము చీమల పౌడర్ ఇవన్నీ వాడడానికి లేదనమాట. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అవేం వాడకుండా న్యాచురల్గానే ట్రై చేయాలని మిరియాల పొడి వేయడము, వెల్లుల్లి వాటర్ వేయడం ఇవన్నీ చేస్తున్నాం. కానీ నాకైతే వర్క్ అవ్వలేదు. మీకు ఏమైనా తెలిస్తే చీమలకి సొల్యూషన్ నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ప్లీజ్. తర్వాత ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ దర్శనం కంప్లీట్ అయ్యాక మేము బయటకు వచ్చి మేమైతే వెలిగించుకున్నాము. తర్వాత ఇంకా ఇక్కడ మా పిన్ని అయితే గుండు చేయించిందనమాట. మా పిల్లలు కూడా చేయించుకున్నారు. మా తమ్ముడు, అలాగే మా బాబు, పెద్ద బాబు, మా అన్నయ్య, మా డాడీ వీళ్ళంతా అయితే గుండు అయితే చేయించుకున్నారు. ఇక్కడ నేను సెల్ఫీ దిగుతున్నాను అనమాట అన్నయ్య వదినతో. అసలు వాళ్ళు బిజీ వాళ్ళు ఉన్నారు, మా బిజీ మేమంటే పూజ చేసుకోవడం వాటిలో. అందుకోసం అక్కడ జస్ట్ సెల్ఫీ అయితే తీసుకున్నాము. మా పిల్లలకి తీయమని చెప్పాను కానీ వాళ్ళు నాకే కాన్సన్ట్రేషన్ చేసి నా వైపే వీడియో తీశారు. తర్వాత ఇక్కడ మా అవ్వ కూడా మాతో వచ్చిందనమాట. అవ్వకి నేను వీడియో తీస్తుంటే దండం పెడుతున్నారు, దేవుడు అనుకుందా ఏంటో కెమెరాని. తర్వాత ఇంకా ఆ రోజు ఇంకా అక్కడ అయిపోయాక ఇంకా బయటకు వెళ్ళేసి అక్కడ కావాల్సినవి అయితే చిన్న షాపింగ్ అయితే చేసామన్నమాట. నేనైతే నా ఫేవరెట్ అక్కడ కుంకుమ అయితే కంపల్సరీ తీసుకుంటాను. అక్కడ కుంకుమ తీసుకొని పిల్లలకి కావాల్సిన టాయ్స్ అలాగే చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము. తర్వాత ఇంకా అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా ఆ రోజు నైట్ అంతా డాడీ వాళ్ళు అక్కడే ఉండి నెక్స్ట్ డే వచ్చారు. మేమైతే అప్పుడే బయలుదేరిపోయామన్నమాట. మిడ్నైట్లోనే ట్రైన్ ఉండింది, ట్రైన్ పట్టుకొని వచ్చేసామన్నమాట. మా ఆయనకి మార్నింగ్ డ్యూటీ ఉంది, అందుకోసమే మిడ్నైట్లోనే నేను, మా హస్బెండ్, మా చిన్న బాబు అయితే వచ్చాము. మిగతా వాళ్ళు నెక్స్ట్ డే వచ్చారనమాట డాడీ వాళ్ళు.
ఇదే అండి ఆ రోజు వీడియో అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.